నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. నేను మీ కిరణ్‌మయి. ముందుగా బులెటిన్‌ల హెడ్లైన్స్. జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా చర్యలు. ఐఐటి నీట్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కువ సీట్లు సాధించాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షతో ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు. వివరాలు వెల్లడించిన ఆర్ఐఓ. మర్రిచెట్ల కాలనీలో ముగిసిన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అమ్మవారి నగరోత్సవం. భారత ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది. కంట్రోల్ రూమ్లో వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ఎవరైనా వినియోగదారులు జీఎస్టీలో వచ్చిన మార్పులు తెలుసుకోవడంతో పాటు వారికి ఏమైనా కొనుగోలులో ఇబ్బందులు తలెత్తినప్పుడు ఇక్కడ ఫిర్యాదు చేస్తే వారికి తక్షణమే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది, అనుబంధ శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారు. వినియోగదారులందరూ జీఎస్టీ మార్పులో ఏమైనా సమస్యలుంటే కమాండ్ కంట్రోల్ రూమ్లో సంప్రదించి సహాయం పొందవచ్చని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ మీద ధరలు తగ్గించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మేము కమాండ్ కంట్రోల్ రూమ్ అని ఒక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. జీఎస్టీ మీద ఏమైనా అపోహలు ఉంటే ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి మీరు సంప్రదించగలరు. మేము మార్నింగ్ 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, మరలా ఇంకో షిఫ్ట్ మరలా తిరిగి 8 గంటల నుంచి రాత్రి మార్నింగ్ 8 గంటల వరకు మేము ఇక్కడ అందుబాటులో ఉంటామండి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రతి షాపు వారు ఖచ్చితంగా వాళ్ళు 22 నుంచి తగ్గించే రేటు ప్రకారం అమ్మి తీరాలి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ పరిధిలోనికి కానీ చిన్న షాపులు ఉంటే కనుక వాళ్ళకి జిఎస్టీ నిబంధనలు వర్తించవు. అయినప్పటికీ వాళ్ళు నష్టపోతారు అన్నమాట తగ్గించకపోతే. ఇప్పుడు బయట రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు తగ్గించి అమ్ముతున్నప్పుడు వీళ్ళు తగ్గించి అమ్మకపోతే వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా. సో ఆ రకంగా వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు తగ్గించాల్సి వస్తుంది. స్టాకు అయినా అవ్వకపోయినా పాత స్టాక్ అయినప్పటికీ ఖచ్చితంగా 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22 నుంచి ఖచ్చితంగా తగ్గించిన రేట్లకే ధరలు అమ్మాలి. సో జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండి ఒకవేళ ఈ నిబంధనలు వైలేట్ చేస్తే కనుక వాళ్ళ మీద సెక్షన్ 171 అని ఒకటి ఉంది. దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పెనాల్టీ వేస్తాము. వాళ్ళు ఏ అధిక రేట్ అయితే వాళ్ళు వినియోగదారునికి కలెక్ట్ చేస్తారు ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ చేయిస్తాం. మా భూమిని ఆక్రమించడమే కాకుండా అందులో అడుగు పెడితే చంపేస్తానని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి బెదిరిస్తున్నారని ఒంగోలు గోపాల్ నగర్కు చెందిన చివుకుల సుదర్శనం, సుమలత దంపతులు భయాందోళనలు వ్యక్తం చేశారు. తమ నివాసంలో వారు మీడియాతో మాట్లాడారు. సుజాత నగర్లో సర్వే నెంబర్ 148లో 1.80 ఎకరాలు తమ పూర్వీకులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. వారసత్వంగా వచ్చిన ఆ ఉమ్మడి భూమిని తమ కుటుంబంలో 20 మంది ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ తమ ముత్తాత చివుకుల గోపాలకృష్ణయ్య పేరున ఉన్నట్లు తెలిపారు. ఆక్షన్ ద్వారా మా ముత్తాత ఆ భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి తమను బెదిరిస్తున్నారని తెలిపారు. తమ బంధువుకు బాగా పరిచయం ఉన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి భూ సమస్యను తీసుకువెళ్లడం, ఆయన పెద్దిరెడ్డితో మాట్లాడడం జరిగిందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని సుదర్శనం దంపతులు వేడుకున్నారు. చివుకుల గోపాలకృష్ణయ్య అనే వ్యక్తి కోర్టు ఆక్షన్లో వేలంపాట్లో పాడాడు ఆస్తిని. 1930లో కోర్టు ఆక్షన్లో వేలంపాట్లో పాడాడండి మా తాతగారు, ముత్తాత గారు. సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు హక్కు ఏమీ లేకుండా ఎవరో 3వ పర్సన్ రోడ్డు మీద వెళ్ళే వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పొలం మాది అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. చంపుతామంటాడు. నువ్వు ఎక్కడున్నావో మేము వస్తామంటాడు. ఆయన వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది. మా ప్రాణహాని కలుగుతుంది మాకు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడారు. ఏమని మాట్లాడారు? ఆయన ఫోన్ చేసి బెదిరించారని చెప్పి. ఆయన ఏం ఫోన్ చేసి ఏం బెదిరించారు? మీరు అక్కడ క్లిప్పింగ్ చూసి మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క క్లిప్పింగ్లో ఏమైనా చెప్పాడు చూడండి. ఆయన ఏం చెప్పాడు? ఈ 6 నిమిషాలు నాతో బాగా మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట నాకు బాగా నచ్చిందని చెప్పి మాట్లాడాడు ఆ క్లిప్పింగ్లో. ఇంకో క్లిప్పింగ్లో ఆయన నరుకుతా, చంపుతా,
అసలు ఆయన అలాంటి మాట్లాడలేదు. మాట్లాడింది 6 నిమిషాలు. 6 నిమిషాలే సూర్యప్రకాష్ రెడ్డి చెప్పాడు ఆయన నాతో చాలా మంచిగా మాట్లాడాడు అని ఆయన చెప్పాడు. తర్వాత ఆయనంతా మాట మార్చి చెప్పిందంతా అది అబద్ధం. అది ఎక్కడ ఏదైనా ఆధారాలు ఉంటే ఇప్పుడు అంత ఉన్నాయి కదా, పేపర్లు చూపిస్తున్నాడు, అన్నీ చూపిస్తున్నాడు కదా, ఆ ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి, మాట్లాడదాం. అది అవన్నీ పచ్చి అబద్ధాలు. ఎవరికి వెళ్ళినా మనం చెప్పుకునేది ఏంటి, మనకి ఎవరినో ఒక హెల్ప్ చేస్తారనే వ్యక్తి చెప్పుకుంటాం. అట్లాగే మాకు తెలిసిన వ్యక్తి, మాకు కొంచెం హెల్ప్ చేస్తా వ్యక్తి ఎవరున్నారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి మేము వెళ్తే, సార్ మా పరిస్థితి సార్, మమ్మల్ని మీరు చూసి మాకు ఏదో న్యాయం చేయండి సార్ అని చెప్పుకున్నాం. అందరూ చెప్పాడు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ చెబుతాము, చీఫ్ మినిస్టర్ గారు చెబుతాము, దామచర్ల జనరల్ చెబుతాము, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చెప్తున్నారు. కామన్ అది. ఆయన దగ్గరికి వెళ్ళినందుకు తప్పేం లేదు. ఎందుకు చెబుతాం, మాకు నచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర చెప్పుకున్నాం. సార్ మా బాధ సార్, మమ్మల్ని మా ప్రాపర్టీని మమ్మల్ని కాపాడండి, మీరు మా ప్రాపర్టీని మాకు రక్షించండి, మా ప్రాపర్టీని మాకు అప్పచెప్పండి అని మేము ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన వాట్సాప్లో ఏం చెప్పాడు, ఒక 40 నిమిషాల తర్వాత వాట్సాప్ ఆయన డాక్యుమెంట్ పెట్టారని, ఆ పెట్టిన వ్యక్తిని నేనే. ఏంటంటే ఈ ప్రాపర్టీ గురించి ఆయనకు తెలుస్తుందని చెప్పి, ఇది ప్రాపర్టీ సమస్య ఇది అని చెప్పి చెబుతుంది పెట్టాం. ఆయన ఫోన్ చేసి ఆయన బెదిరించామన్నాడు. మీరు ఆయన కాల్ రికార్డ్ అన్నీ చూశారు కదా, చూపించారు కదా. 8 నిమిషాలు మాట్లాడినప్పుడు కాల్ రికార్డ్ ఏం చేయాలి, ఆయన వాట్సాప్ కాల్ ఆయనకి నుంచి మాకు చేశాడు. మేము వాట్సాప్ ఒక్కటే పెట్టింది ఆయనకి, వాట్సాప్ ఒక్కటే పెట్టింది. ఆయన వాట్సాప్ కాల్ నుంచి మాకు చేశాడు. నేను చూసుకోకుండా అది రికార్డ్ చేద్దామని చెప్పి అది రికార్డ్ నొక్కాను నేను. అది వాట్సాప్ కాల్ అయింది. ఇది కావాలంటే ఆయన చూపించాడు కదా, కోర్టు కాగితాలు నా దగ్గర ఉన్నాయండి. కోర్టు కాగితంలో ఇచ్చింది అంతవరకే. పోలీస్ సివిల్ మ్యాటర్ ఇది, మీరు పోలీసులు ఇన్వాల్వ్ కావద్దు అనేది ఓరికే ఇచ్చింది. అంతేగాని మా ఆస్తిని ఆయన తీసుకోమని ఎవరికి ఇలాదు సార్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మేము కోర్టుకు వెళ్తే లేట్ అవుతుంది, ఏదన్నా అందరూ కూర్చొని పెద్ద సమక్షంలో మాట్లాడుకుందామనే ఉద్దేశంతోనే ఇది జరిగింది సార్. కోర్టుకు వెళ్ళకపోతే ఎప్పుడో వెళ్ళేవాళ్ళం. కోర్టులో వెళ్తే సంవత్సరాలు తడబడి లేట్ అవుతున్న ఉద్దేశంతో మేము ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్తే పని అవుతుంది కదా అని చెప్పి అంత తప్పితే ఆ ప్రభాకర్ రెడ్డి సార్ ఒక్క మాట లేదు. ఆయన మీద చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. 3 ఎకరాల చిల్లర టీచర్స్ కాలనీకి ఉంది, 1.80 సెంట్లు చూసుకోండి. దీనిలో దగ్గరగా కోర్టు చేసింది ఎకరం 80 సెంట్లు కోర్టు చేసింది. మీకు కావాలంటే మా అందరికి ఇస్తాం. ఇది కోర్టు ఆక్షన్లో పాడింది. ఇంకా ఆయనకి ఎక్కడ ఉంటుంది సార్? 148 1, 148 2. ఏం సార్ ఇది ఉన్నది 5 ఎకరాల 76 సెంట్లు సార్. ఆయనలాగా మాట్లాడటం మాకు చేత కాదు. మేము ఎప్పుడన్నా బ్రాహ్మణులు ఏమన్నా రోడ్ల మీదకి వచ్చి మేము ఎప్పుడన్నా మాట్లాడండి సార్. మాకు ఇది న్యాయము, మేము న్యాయంగా పోరాడుతున్నాము, మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాము. ఇంకంతమించి ఏం లేదు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి అందరికీ నమస్కారం చేస్తున్నాను. దయచేసి మమ్మల్ని కాపాడండి, రక్షించండి. మాకు ప్రాణహాని ఉంది. నిన్న వాట్సాప్ కాల్లో మీరు ఎక్కడుంటున్నారు, మీ ప్లేస్ ఏంటి, మీ ఇల్లు ఎక్కడా అని మాకు బెదిరింపు కాల్ వచ్చింది. దయచేసి మీరందరూ కరుణించి కాపాడి మమ్మల్ని రక్షించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా దయచేసి విన్నపం చేసుకుంటున్నాను. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై జిల్లాలోని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ ఆంజనేయులు ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో జీఎస్టీపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థులంతా పాల్గొనేలా చూడాలని ఆర్ఐఓ సూచించారు. మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు మరియు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి గారు వారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవి మోడల్ స్కూల్స్, ప్రైవేట్ కళాశాలలు, సోషల్ వెల్ఫేర్ కళాశాలలు అందరికీ ఈరోజు మరి టీసీ నిర్వహించి తగిన సూచనలు ఇచ్చి ఉన్నాము. అయితే ముఖ్యంగా జిఎస్టీ 2.0 దానికి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి నినాదంతో మరి అన్ని కళాశాలలో రేపు సోమవారం మరి ప్రిన్సిపాల్ గారి అధ్యక్షతన లెక్చరర్స్ని, స్టూడెంట్స్ని కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఒక అవగాహన సదస్సు నిర్వహించి 8వ తేదీన మనకి ఎలక్ట్రీషియన్ కాంపిటీషను మరి స్టూడెంట్స్కి నిర్వహించాలి. టాపిక్ పేరు కూడా చెప్పున్నారు, మానవ వనరుల అభివృద్ధి మరియు డిజిటల్ సాధికారత అనేటువంటి టాపిక్ గురించి మరి స్టూడెంట్స్కి కాంపిటీషన్ నిర్వహించి తగిన ప్రోత్సాహ బహుమతులు ఇచ్చేటట్లుగా అన్ని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశాము. థ్యాంక్ యూ.
ప్రతిష్టాత్మకమైన ఐఐటి నీట్ పరీక్షల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎక్కువ సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జాతీయ స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటేందుకు గాను ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంటర్ బోర్డు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలు ఫిబ్రవరిలోనే నిర్వహిస్తున్నారు. తద్వారా పరీక్షలు త్వరగా పూర్తి చేసి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులు ఐఐటి నీట్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యేలా పరీక్షా విధానాన్ని మార్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇంటర్ బోర్డు ఆర్ఐఓ ఆంజనేయులు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా నీట్ ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ సంబంధించి గౌరవనీయులు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ బాబు గారు కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి అందరికి ఎక్కువ మందికి లబ్ధి పొందేటట్లుగా మరి పరీక్షా విధానంలో సమూల మార్పులు చేశారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీ సబ్జెక్ట్ని ఆప్షనల్గా ఎంచుకోవచ్చు. దాని అర్థం ఏంటంటే బయాలజీ కనుక పాస్ అయితే ఎంబైపీసీ అటు నీట్ కానీ ఇటు ఇంజనీరింగ్ కానీ రాసుకునే వెసులుబాటు కల్పించారు. ఒకవేళ బయాలజీ ఫెయిల్ అయితే ఎంపీసీ పాస్ అయినట్లుగానే ఉంటుంది, కాబట్టి నష్టమే ఉండదు. ఇది ఒక మంచి అవకాశాన్ని మన నారా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టారు. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకునేటట్లు టైం టేబుల్ కూడా ఒక నెల రోజులు పడుతుంది. ఎందుకంటే ఇదివరకటాల 2-3 సబ్జెక్టులు ఒకే రోజు ఎగ్జామినేషన్ రాయకుండా ప్రతిరోజు ఒక సబ్జెక్టు మాత్రమే ఎగ్జామ్ రాసేటట్లుగా ఏర్పాటు చేశారు. దాదాపు ఒక నెల రోజులు పడుతుంది. ఇంటర్మీడియట్ జనరల్ అండ్ వొకేషనల్ ప్రథమ ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23, 2026 నుండి మార్చి 24, 2026 వరకు జరుగుతాయి. అయితే ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. మనకి ఈ హోలీ పండగ లేక రంజాన్ లేదా ఉగాది ఇలాంటి సెలవు దినాలు, ఆదివారాలు ఈ మొత్తం సెలవులను తొలగించి మిగతా రోజుల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు జనరల్ వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, వొకేషనల్ వాళ్ళకి 27, 1, 2026 నుండి 10, 2, 2026 వరకు ప్రతిరోజు 2 సెక్షన్లో మార్నింగ్ అయితే 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఈవినింగ్ అయితే 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. సమగ్ర శిక్ష వొకేషనల్ ట్రేడ్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఫిబ్రవరి 13వ తేదీన జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటితో పాటు ఎన్విరాన్మెంట్ ఎగ్జామినేషన్ ఒకటి, ఎథిక్స్ ఎగ్జామినేషన్ ఈ 2 కూడా మరి పబ్లిక్ పరీక్ష రీతిలోనే జరుగుతాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ వచ్చి జనవరి 21వ తేదీ, ఎన్విరాన్మెంట్ ఎగ్జామినేషన్ వచ్చి జనవరి 23వ తేదీ జరుగుతాయి. ఇవన్నీ మరి టైం టేబుల్ ప్రకారం సిస్టమేటిక్గా అన్ని ఏర్పాట్లు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు పూర్తి చేశారు. గత కొన్ని రోజులుగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న కనిగిరికి చెందిన వినుకొండ సుబ్బయ్య ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పోలీసులు తొలగించారు. తనకు పోలీసులు అన్యాయం చేశారంటూ పోలీసు అధికారుల ఫోటోలతో అసభ్య పదజాలం ఉపయోగించి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. శాంతియుతంగా నిరసన ఎవరైనా తెలియజేయవచ్చునని, అభ్యంతరకరమైన ఫోటోలతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించడం వల్ల ఫ్లెక్సీ తొలగిస్తున్నామని తాలూకా సీఐ విజయకృష్ణ తెలిపారు. 4 సంవత్సరాలుగా ఫిర్యాదు చేస్తున్నా తనకు న్యాయం చేయమని మొరపెట్టుకుంటున్నా పట్టించుకొని పోలీసు అధికారులు తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించి తనకు ఆర్థికంగా ఎలా నష్టం చేకూరుస్తారని సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ తొలగింపులో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 4 సంవత్సరాల నుంచి కంప్లైంట్ చేస్తే పట్టించుకోకుండా నా కుటుంబం నాశనం చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఎట్లా చేస్తున్నారు? అంటే ఆర్థికంగా నన్ను నాశనం చేస్తారు మీరు. కలెక్టర్ ఆఫీస్ ముందు వినుకొండ సుబ్బారావు అనే ఒక ఆచారి తనకి గత కొంతకాలంగా అన్యాయం జరిగిందని చెప్పి నిరసన తెలియజేయడం జరిగింది. అలా నిరసన చేసిన క్రమంలో అతను ఈరోజు అతని వెనకాల ఒక ఫ్లెక్సీ వేయించి కొంత అభ్యంతరకరమైనటువంటి బొమ్మలు మరియు దాని కింద అసభ్య పదజాలంతో కూడుకున్నటువంటి మాటలు రాయడం జరిగింది. అది ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.
అందువల్ల మేము ఆ ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. మంగమూరు రోడ్లోని మర్రి చెట్ల కాలనీలో అభయాంజనేయ స్వామి వీధిలో మర్రి చెట్ల కాలనీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అర్చక స్వామి రామశర్మ ఆధ్వర్యంలో నవరాత్రులలో పూజా కార్యక్రమం జరిపించారు. అమ్మవారిని మేళతాళాలు బాజా భజంత్రీలతో కన్నుల పండుగగా నగరోత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారి వేషధారణలతో చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా వినాయక చవితి జరుపుకుంటాం. ఈ ఏటా కాలనీ మొత్తం కలిసి మొదటి సంవత్సరం అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు మొదలు పెట్టాము. ఇదే మొదటి సంవత్సరం. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుగుద్దని మేము అసలు ఊహించుకోలేదు. దీని అందరికీ మాకు దాతగా సహకరించిన సాయన్నకి, మా పెద్ద హనుమంత్ అన్నకి, నరేంద్ర అన్నకి, నరసింహంకులకి, ఓబిలేరు సార్కి, అలవారి అంకులకి, మా రెడ్డన్నకి, మా కమిటీ కుర్రలందరికీ, మా వాసన్నకి, ఆర్ఎన్ ట్రావెల్స్ అన్నలకి పేరు పేరున ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రులు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం మొదటిసారిగా అంగరంగ వైభవంగా ఈ దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాన్ని నిర్వహించారు. యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ దుర్గా శరన్నవరాత్రులు మరిన్ని సంవత్సరాలు జరుపుకోవాలని అర్చక స్వామిగా వాళ్ళని దీవిస్తున్నారు. ఈ శరన్నవరాత్రుల్లో అలాగే విజయదశమి రోజున సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకందరికీ పసుపు, కుంకుమ, జాకెట్లు అందరికీ భక్తులకు, మహిళా భక్తులకు పంచి సుమంగళిగా ఆశీర్వదించాము. అలాగే ఈ కాలనీలో నవరాత్రులు ఇంతకన్నా కూడా అత్యంత వైభవంగా ఈ మర్రి చెట్ల కాలనీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు జరిపించుకొని మహిళా భక్తులు, స్థానిక భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇలాంటి పండుగలు, పర్వదినాలు మరిన్ని జరుపుకోవాలని ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఈ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో అందరికీ ఉండాలని, స్థానిక ప్రజలకు అందరికీ మంచి జరగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా నూతన పాలక మండలి సభ్యులు ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు చేసి వేదాశీర్వచనం అందుకున్నారు. అనంతరం దేవస్థానం ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ చుండూరు మురళీ సుధాకర్ పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ మురళి మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ గా నియమించినందుకు రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సింగరకొండ గ్రామం నందు దేవాదాయ ధర్మాదాయ సంస్థకు ధర్మకర్తగా నియోగింపబడిన వాడనై దేవుని నామమున ఈ క్రింది విధముగా శపథముతో ప్రమాణము చేయుచున్నాను. నాకు
నియోగింపబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మమును ఉద్యోగ కార్యమును ధర్మకర్తగా నేను వ్యవహరించడి. నాకు మినిస్టర్ గారు గొడ్డుపాటి రవికుమార్ గారు నా మీద నమ్మకంతో ఎంతో చాలా పెద్ద పనులు అప్పగించారు. నేను ఆ అప్పగించిన బాధ్యతను ఏ మాత్రం తేడా రాకుండా తప్పు రాకుండా గ్యారంటీగా చేసే దమ్ము ధైర్యం నాకుంది. అందువల్ల మీరందరూ కూడా నాకు ఏ విధమైన సహాయమైనా చేసి దేవుడి కార్యక్రమంలో మీరు యావత్తు నాకు సపోర్ట్ ఉండి దేవస్థానానికి అభివృద్ధికి శ్రీగరకొండ దేవస్థానము బాపట్ల జిల్లాలోనే ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఈ జిల్లాలో ఉన్నటువంటి దేవస్థానంలోనే ఈ దేవస్థానం అతి పెద్దది. మరియు ఈ దేవస్థానంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతుంది, చేపట్టడం జరుగుతుంది. గతంలో 2020 సంవత్సరం నేను మొదలు పెట్టవలసినటువంటి దేవస్థాన పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మే నెలలో పూర్తి చేసి కుంభాభిషేకాన్ని జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానంలో కూడా చాలా అభివృద్ధి పనులు చేయవలసి ఉన్నది. అంటే మన దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి పెద్ద దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. ఆదివారం ఉదయం ట్రాక్టర్పై పొలానికి వెళుతున్న వారికి గండి చెరువు సమీపంలో పెద్ద పులి కనిపించడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి అయ్యారు. వెంటనే కొందరు వీడియోలు తీసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనిపై అటవీ అధికారులు స్పందించాల్సి ఉంది. పోనీ 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 సౌండ్ చేయమా అది కాదైతే అద్దది ఓయమ్మ సౌండ్ చేయమా పోయిద్ది లాగా పోనీ పోనీ వెళ్ళిపోని తీసుకొని వా. మీడియా మిత్రులకు తెలియపరచడం విధంగా ఈరోజు బొమ్మలాపురం గ్రామ సమీపంలో వ్యవసాయ భూముల్లో మన టైగర్ ఒకటి సంచరిస్తుందని చెప్పి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియో ఆధారంగా చేసుకొని మా యొక్క సిబ్బందిని బొమ్మలాపురం గ్రామ సమీపం పంపించడం అనేది సిబ్బంది కూడా సదరు ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన తర్వాత ఉన్న వాస్తవాలు వెల్లడిస్తాము. అదేవిధంగా ఆ ప్రదేశంలో సహజంగా పులులు తిరిగే ప్రదేశాలు అవన్నీ మా కెమెరా ట్రాపుల్లో కూడా అక్కడ అడవి ఆ దగ్గర గల ఫారెస్ట్లో మాకు క్యాప్చర్ అయింది. కాబట్టి ప్రజలేం భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఆ పులిని ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటే తిరిగి దాని ఆవాసానికి అది వెళ్ళిపోతాయి. దీనిపైన కూడా మేము విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తాము. మేము కూడా సిబ్బందిని సదరు ప్రదేశానికి గస్తీ ఏర్పాటు చేస్తాము. ప్రజలకి కూడా దీనివల్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన, మహిళా సాధికారతపై పనిచేస్తానని అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. సింగరకొండ రోడ్డులోని కోకట్ల కళ్యాణ మండపం వద్ద నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగ నాగార్జున అధ్యక్షత వహించారు. పార్టీ కోసం ఎవరెవరు కష్టపడ్డారో, నష్టపోయారో వారి వివరాలన్నీ డిజిటల్ బుక్లో నమోదు చేయడం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 2029 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం రాబోతుందని, కూటమి పాలనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పిడుగురాళ్ల నుంచి అద్దంకి వరకు ప్రదర్శన నిర్వహించారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు. Vamos!
బయటికి వెళ్తా. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు అన్యాయం చేశారో, మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మొత్తం చట్టపరంగా మీరు శిక్షించే అవకాశం మొదలకి దీన్ని ఉపయోగించుకొని మీరు ఏ విధంగా న్యాయం పొందగలరో నేనే చూస్తాడు. ఇది ఒక బాధ్యత. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు ఏసీ ఫ్రిడ్జ్ రిపేర్లలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఒంగోలులో ఈ నెల 22 నుండి నవంబర్ 20వ తేదీ వరకు నెల రోజులు శిక్షణలో 18 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు యువకులు తమ వివరాలతో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గలవారు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మన ఈ ఇన్స్టిట్యూట్లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు 64 కోర్సులో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే ఈ నెల 22వ తేదీ నుంచి అంటే 22/10/2025 నుంచి 20/11/2025 వరకు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి చెందినటువంటి నిరుద్యోగ యువకులకు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళకు రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ రిపేర్ అండ్ సర్వీసింగ్లో 30 రోజుల పాటు ఉచిత భోజన సదుపాయంతో ఉచిత వసతి సదుపాయంతో ట్రైనింగ్ ఇస్తున్నామండి. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకునేందుకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా చర్యలు. ఐఐటి నీట్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కువ సీట్లు సాధించాలన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షతో ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు. వివరాలు వెల్లడించిన ఆర్ఐఓ. మర్రిచెట్ల కాలనీలో ముగిసిన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అమ్మవారి నగరోత్సవం. డి న్యూస్లో నేటి మాట. గడిచిన కాలం గుర్తుండకపోవచ్చు, కానీ ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.